హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరస్ అల్లరి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫిష్ ఇదే, అండ్ దీని నేమ్ వచ్చేసి సీ పాంప్లెట్ అంటారు. సో దీంట్లో ఇంకా ఇంతే, వాళ్ళు జస్ట్ ఇది కట్ చేశారు అండ్ ఈ వింగ్స్ కట్ చేశారు, హెడ్ అట్లనే ఉంచారు. ఈ లోపల ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ లోపల ఉన్న పార్ట్స్ మొత్తం తీసేసి జస్ట్ ఇలా కట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ ఫిష్ వచ్చేసి బారమండి. అండ్ ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసి 1.5 kg ఉంది. సో 2 pieces వచ్చేసి 1 kg ఉంది. దేంటమ్మిలా నాన్న? దాని తమ్మిల ఏం లేదు, క్లీన్ చేస్తారు అంకుల్ వాళ్ళు. లేదు, క్లీన్ ఉంది ఫిష్, చూడు. ఎక్కడమ్మా? ఫిష్ షాప్ లో కదా? అవును, ఆక్టోపస్ ఉంది. ఇంకేంటిది? ఫిష్ ఉంది, ఇంకా క్రాబ్స్ ఉన్నవి. కొంచెం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు మనకు మొత్తం క్లీన్ చేసి ఇవ్వరు, జస్ట్ దీని మీద ఏమన్నా స్కిన్ ఉంటే లైక్ అలా క్లీన్ చేసి ఇస్తారు. కానీ దీని మీద అసలు ఏం స్కిన్ అండ్ పొట్టు కానీ అలా ఏం లేదు. సో నాకు క్లీన్ చేయడానికి రావట్లేదు. సో నేను కిరణ్కి ఇచ్చాను. సో కిరణ్ క్లీన్ చేస్తున్నాడు. అక్కడ ఏమేమి ఫిషెస్ ఉన్నాయమ్మా? ఆక్టోపస్, ఇంకేమున్నాయి? ఫిష్, ఇంకా క్రాబ్ కూడా ఉందా? నువ్వు పట్టుకున్నావా క్రాబ్? ఎందుకు? భయం వేస్తుందా? ఎట్లున్నది క్రాబ్? క్రాబ్ ఎట్లా? దేనివి? క్రాబ్ హైసా? స్మాల్ స్మాల్ ఉన్నాయి. ఎట్లా అంటుంది? ఇట్లా అంటుంది. ఎట్లా అంటుంది? దాని కళ్ళు ఎట్లా అంటున్నాయి? అవును. మనం క్రాబ్ ఎందుకు పట్టుకోలేమా? భయం వేస్తుందా? ఎందుకు? ఏమనదు, ఏమనదు. దాడా ఎవరిని? క్రాబ్ నా? ఏం కొట్టాడు, కొట్టాడు, కొట్టడమ్మా. ఇప్పుడు టచ్ చేయి, ఫిష్ ని టచ్ చేయి. పట్టుకుంటావా? ఇట్లా పట్టుకుంటావా? ఫిష్ ని ఇట్లా పట్టుకుంటావా? ఏది? అదొద్దా, ఫిష్ ని పట్టుకో. ఇప్పుడు డాడా వాష్ చేస్తలే. డాడా వాష్ చేసినాక ముట్టుకుంటావా? ఓకే. సో సాల్ట్ అండ్ పసుపు పెట్టి మొత్తం పైన అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్తోని వాష్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫిష్ మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇట్లా కాట్లు పెట్టుకుంటే మసాలా అంతా లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. 2 sides పెట్టుకుంటున్నాం. పట్టుకోనా? ఫిష్ పట్టుకో. అక్కడక్కడ ఉన్న ముళ్ళు ఏడున్నాయో తెలుస్తలేవు. పట్టుకో, పట్టుకో బేబీ, పైన పట్టుకో. ఫిష్ పట్టుకుంటావని పట్టుకో. 2 hands పట్టుకో, పట్టుకో, గట్టి పట్టుకో. సో ఫిష్ మొత్తం క్లీన్ చేసుకున్నాం ఈ విధంగా. ఇప్పుడు మసాలా మొత్తం మిక్స్ చేసుకుందాం. సో 1 spoon పసుపు అండ్ 1 spoon రెడ్ చిల్లీ, 1/2 spoon సాల్ట్, 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ 1/2 spoon, ఫిష్ కట్ చేస్తావా? ఆల్రెడీ కట్ చేసిన డాడ కట్ చేసింది కదా.
కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా అన్ని మిక్స్ చేసుకుందాం. సో ఈ మసాలాలన్నీ ఇంకా మిక్స్ చేసుకుందాం. ఐరమ్మా? తింటావా నువ్వు? ఓకే, గుడ్ గర్ల్ ఐరా. పసుపు కలపాలా? ఏమేమి వేసిన నేను ఇందులో? కారము అన్నీ వేసినా? ఇంకా జింజర్ గార్లిక్, సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ. సో ఇట్లా అన్ని మిక్స్ చేసుకున్న మసాలాలన్నీ. ఇప్పుడు కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటున్నా. గట్టిగా ఉందమ్మా, నీకు రాదు. సరే కొంచెం పిండి. అయ్యో పడిపోయింది అందులో. పిండి పట్టుకో. వావ్, గుడ్ జాబ్. వచ్చిందా? రాలేదా? వచ్చింది, 1 డ్రాప్ వచ్చింది కదా. ఎనఫ్ ఎనఫ్, ఇంకా చాలు. మళ్ళీ తర్వాత ఓకేనా? ఇప్పుడు ఫిష్కి పెడదాం. ఇంకా పెడతావా? మసాలా మొత్తం ఫిష్కి అప్లై చేద్దాం. ఓకేనా? తింటావా నువ్వు ఫిష్ ఈరోజు? నాకు ఇస్తావా? కామ్ తినవా? ఎందుకే? బాగుంటది. నువ్వే చెప్పినావు కదా ఇప్పుడు అమ్మకి. ఏమేమి ఇచ్చినావు అమ్మా? ఏమి ఇచ్చింది అమ్మ? కామ్ వేసింది, జింజర్ గార్లిక్ వేసింది, లెమన్ వేసింది. నీకోసమే లెమన్ వేసింది కదా. లెమన్ వేస్తే ఏమైతుందమ్మా? ఏమైతుంది లెమన్ వేస్తే? లాస్ట్ వీడియోలో చెప్పినావు కదా కామ్ తక్కువ అవుతుంది అని. చికెన్ పకోడీ దాంట్లో చెప్పలేను. కామ్ తక్కువ అవుతుంది. నీకోసమే, ఆయన కోసమే లెమన్ వేస్తే కాము తక్కువ అవుతుంది కదా. నువ్వు మనం చికెన్ పకోడీ వీడియో చేసినాం కదా, దాంట్లో చెప్పినావు కదా. ఇదంతా కామే ఉంటుంది కదా. చలో రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫిష్ని ఎయిర్ ఫ్రైర్లో పెడదామా? నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తా. మనం ఎయిర్ ఫ్రైర్లో పెడదాం ఫిష్ని. ఓకేనా? నీ పక్కనే చేసుకోవాలా? ట్యాప్ ఉందా నీ పక్కన? హ్యాండ్ వాష్ ఉందా నీ పక్కన? ఉందా? సో ఫుల్లీ మ్యారినేటెడ్ ఫిష్ ఇది. సో దీన్ని తీసుకొని స్ట్రైట్గా అందులో పెట్టేయడమే వన్స్ ప్రీ హీట్ అయిన తర్వాత. అండ్ ఆఫ్టర్ 20 minutes విల్ హ్యావ్ మంచి ఫ్రైడ్ ఫిష్ ఉంటుంది. వీ కెన్ హ్యావ్ ఇట్. సో ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. సో ట్రేలో ఫిష్ వేసుకొని ఇందులో పెట్టేస్తే, సో ఇందులోకి వేసేసాం. ఇప్పుడు ఈ ట్రేలోకి ఒక 20 minutes 10 minutes ఆన్ బోత్ సైడ్స్ వేస్తే ఫ్రై అయిపోతుంది. మేము ఎయిర్ ఫ్రైర్ చూస్ చేసుకున్నాం బెటర్ దెన్ ప్యాన్ ఫ్రైయింగ్. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా. ఎయిర్ ఫ్రైర్లో అయితే ఆయిల్ అవసరం లేదు, అందుకని ఎయిర్ ఫ్రైర్లో వేసినాం. చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఒక సైడ్ కుక్ అయినట్టుంది ఆల్మోస్ట్. టర్న్ చేసి మళ్ళీ పెడదాం. సో జస్ట్ ఇప్పుడే అయినట్టుంది. సో బోత్ సైడ్స్ ప్రాపర్గా కుక్ అయింది. కాలుతుంది, చాలా వేడిగా ఉంది. ఇంకొక 5 minutes ఇటు సైడ్ పెట్టేసి వదిలేస్తే రెడీ. ఇంకా
కాలుతుంది. యమ్మీ యమ్మీ యమ్మీ. ఇదిగో ఇంకొంచెం తిను. దా మనం అక్కడ కూర్చొని తిందాం ఇంకా. ఓకేనా? లెట్స్ గో. యమ్మీ యమ్మీ.